హాయ్ నాన్న, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నామండి. ఎలా ఉంటుందంటే 5 నిమిషాల్లో వేస్తామండి. అది కూడా ఎలా ఎవరికో తెలుసా? మా బుజ్జమ్మాయికి వేస్తామండి. ఇదిగోండి చూడండి, మా బుజ్జమ్మాయి ఇదిగో ఇడికి వేస్తాం, రోజు వేస్తుంటాం. మీ ఇక్కడ కావాలంటే చెప్పండి, ఒకటి పంపిస్తానండి. ఇదిగోనండి. అరే చూడరా ఒకసారి. అందరికి హాయ్ చెప్పమ్మా, అందరికి హాయ్ చెప్పావా? ఓకే, బాయ్. ముందుగా మనము ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవడానికి ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు మరియు సన్నగా కోసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగినాయండి. దీంట్లో 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుని గోల్డ్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించుకుంటే చేదు వస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు వేగినాయండి. ఇవి తీసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో 3 ఎగ్స్ వేసుకుని బాగా బీట్ చేయాలండి. బాగా బీట్ చేయడం కూడా నేను చూపిస్తున్నాను చూడండి, అలా చేయండి. దీంట్లోనే కొంచెం కారము, ఉప్పు, పసుపు వేసుకుని బాగా బాగా బీట్ చేయాలండి. వేసుకున్న తర్వాత లాస్ట్లో మనము ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి చూడండి, అవి కూడా దీంట్లో వేసుకుని బాగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలి. ముందుగా మనం గుడ్డట్టు వేసుకోవడానికి ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇందాక మనం కలుపుకున్న మిశ్రమమును ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ ఫోన్లోకి వస్తాయండి. గుడ్డట్టు ముక్క వేసుకుని చారులు తింటుంటే అబ్బాబాబాబా ఏముందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో చేయండి, 5 నిమిషాలు అయిపోద్దండి. ఏముంది, చాలా తేలిక. ఇదండి చూడండి. అబ్బాబాబాబా ఎంత బాగుందో. అది చూడండి ఎంత బాగుందో గుడ్డట్టు. ఈ రైస్లోకి చారు వేసుకుని అబ్బా 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 భలే చాలా బాగుందండి, చాలా బాగుంది. చూడండి, మన ఎగ్గట్టు అదిరిపోతుందండి. చాలా బాగుందండి. బాబా బాబా ముక్క చూడండి ఎలా ఉందో. అబ్బా మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, చేసుకుని షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా వచ్చిందో మీకు మీరు కూడా చేసుకుని మాకు కామెంట్స్ పెట్టండి. అబ్బా ఏముందండి, చాలా సూపర్గా ఉందండి.